అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా నన్ను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఆంధ్రకేసరి యూనివర్సిటీకి అపాయింట్ చేసినటువంటి గవర్నర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి ముగ్గురికి థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీకి వేసినందుకు వాళ్ళకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి. రెండోది, కొత్త యూనివర్సిటీ, డెవలప్ అవుతున్న యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కనుక దీన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి, మినిస్టర్స్కి, బ్యూరోక్రాట్స్కి అందరికీ బాధ్యత ఉంది కనుక వాళ్ళందరూ ఈ యూనివర్సిటీని తీర్చిదిద్ది పైకి తీసుకురావాలని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే, యూనివర్సిటీ ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ మొదలుపెట్టారు డిగ్రీ పీజీలో అని చెప్పేసి నాకు తెలుస్తుంది. ఒకటి. ఇది ఇంకా రాబోయే రోజుల్లో అడ్మిషన్స్ బాగా పెంచి ఏం చేయాలంటే స్టూడెంట్స్ని ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసి ప్రజలకి, అది స్టూడెంట్స్కి పనికొచ్చేటువంటి కోర్సెస్ ఎక్కువగా మనం రన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి. తర్వాత అటువంటి స్టూడెంట్స్ని ఇక్కడ అట్రాక్ట్ చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అంటే ఒంగోలులో ఒక యూనివర్సిటీ వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ బయట వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు మనం ఇక్కడ క్రియేట్ చేయవలసిన బాధ్యత మనం ఉంది. అయితే ఈ బాధ్యత క్రియేట్ చేయడానికి ముందు మనం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ కొత్తది అవడం వల్ల ఏమైందంటే ఇక్కడ బిల్డింగ్లు కానీ, స్టాఫ్ కానీ, లేదా ఫైనాన్షియల్స్ కానీ ఏమి ఉండవు ఎక్కువగాను. అయితే ఇవి గవర్నమెంట్ ఉదారతతో ఏం చేయాలంటే ఎక్కువగా ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఇచ్చినట్లయితే వీటిని అపాయింట్ చేయడానికి, ఫుల్ టైమ్ స్టాఫ్ని అపాయింట్ చేయడానికి, ప్లస్ బిల్డింగ్లు కట్టడానికి, అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇంతకుముందు రాసి ఉన్నారు, మళ్ళీ మనం రిమైండ్ చేస్తూ లెటర్స్ రాస్తాం ఎక్కువగా మనకి ఫైనాన్స్ ఇవ్వాలని చెప్పేసి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 18 యూనివర్సిటీల్లో చిన్న యూనివర్సిటీ అవ్వటం, దానివల్ల కొత్తగా యూనివర్సిటీ రావటం వల్ల ఏమవుతుంది, మొదట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి మనకి. అంటే మా ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసరికి ఇంచుమించు 100 సంవత్సరాలు మేము సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఇది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మొట్టమొదటి రోజుల్లో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే బిల్డింగ్లు లేక, స్టూడెంట్స్ లేక, తర్వాత ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకుంటూ డెవలప్ అయిన యూనివర్సిటీ అది. ఒక 100 సంవత్సరాలు ఉన్న యూనివర్సిటీని మనం లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా స్టార్ట్ అయిన యూనివర్సిటీతో పోల్చుకోలేము. ఇది చాలా చిన్న యూనివర్సిటీ కనుక దీనికి ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టి యూనివర్సిటీని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత, బాధ్యత మన మీద ఉందనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఒకటి. నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీగా వేసిన తర్వాత నా ప్రయత్నం నేను డిఫరెంట్గా చేస్తాను. ఇక్కడ యూనివర్సిటీ డెవలప్ అవ్వడం కోసం, అభివృద్ధి చెందడం కోసం, లోకల్ వాళ్ళతో మనం మంచి ర్యాపో పెట్టుకుని లోకల్ లీడర్స్తో మనం కలుపుకుంటూ వెళ్ళిపోతూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కాకుండా మిగతా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి యూనివర్సిటీలో, అవి రాబోయే రోజుల్లో అవి సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.